అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగున్నారు కదా? చాలా రోజులైంది మీకోసం చిన్న వీడియో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సమాజంలో ఆడపిల్లలంటే చాలా చిన్న చూపు ఉంది. ఇంకప్పుడైతే ఆడపిల్ల పుడితే ఆడపిల్ల వద్దు అని చెప్పి వడ్ల గింజ వేసి చంపేవాళ్ళు అనమాట. అయితే ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కూడా వారసుడు కావాలని వారసుని కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. అయితే అంటే మేము ముగ్గురము ఆడపిల్లలము. అయితే మా నాన్న చాలామంది ఏదైనా చిన్నచూపు చూసేవాళ్ళు అనమాట. నీకు ముగ్గురు ఆడపిల్లలే, కొడుకులు లేరు అంటని చెప్పి. అలాంటి వాళ్ళ నోరు మూపి అంటే వారసులు లేరు కాబట్టి ఇంక నీ బిడ్డలు కాబట్టి నువ్వు ఏం చేయలేరు వాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో నాన్న హేళన చేసేవాళ్ళు. వాళ్ళ నోరు మూయించడానికి మా నాన్న మా అక్కతో ఒక సాంగ్ వాడించేవాడు. అంటే ఈ సాంగ్ విని ఎవరు అపార్థం చేసుకోవద్దు. అంటే అందరి జీవితాల్లో అందరి కొడుకులు ఈ విధంగానే ఉంటారు అనుకోవద్దు దయచేసి. అంటే కొంతమంది ఉండొచ్చు. అంటే ఒక తండ్రి ఆవేదన అనమాట. తండ్రి కొడుకుల కోసం ఎంత కష్టపడ్డాడు అనేటటువంటి ఈ విషయము ఈ పాట ద్వారా మీకు తెలియజేస్తాను. కొడుకులను కన్నోడా కోటి ఆశలున్నోడా, కొడుకులను కన్నోడా కోటి ఆశలున్నోడా, కొడుకులంటే మురిపే మాయరో ఓ తండ్రి కోరికెంత పెద్దగా ఏరో ఓ తండ్రి. కొడుకులేమో చదువుకొని జాబులెన్నో చేస్తారని బడికి పంపడానికి బాధలెన్నో పడ్డావు. అడగరాని వాళ్ళని ఇంకా అప్పులెన్నో అడిగావు. కోటి కష్టాలు పడితివా ఓ తండ్రి, కొంప కూడా పైన పెడితివా ఓ తండ్రి. కొడుకులను కన్నోడా కోటి ఆశలున్నోడా, కొడుకులంటే మునిపే మాయరో ఓ తండ్రి కోరికెంత పెద్దగా ఏరో ఓ తండ్రి. పెద్ద కొడుకు పేకాట పెడి చెవ్విన పెట్టాడా, అద్దెకరా పొలం కూడా అమ్ముకొని తిన్నాడా. మాట నమ్మి మోసపోతివా ఓ తండ్రి, నోట మాట రాకపాయనా ఓ తండ్రి. మాట నమ్మి మోసపోతివా ఓ తండ్రి, నోట మాట రాకపాయనా ఓ తండ్రి. పెద్ద కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, నడిపి కొడుకు నిన్ను బట్టి నడుములి దిగతన్నాడు. చిన్న కొడుకు నీ ఎంట చిచ్చులెన్నో పెట్టాడు తండ్రి ఓ తండ్రి, చిన్న కొడుకు నీ ఇంట చిచ్చులెన్నో పెట్టాడు. మాట నమ్మి ఆశలే నిరాశలాయనా ఓ తండ్రి, ఆపదలే నీకు మిగిలేనా ఓ తండ్రి. కన్న కొడుకు తల్లిని వదిలేసిపోతే, కన్న కొడుకు వెళ్ళిపోతే కన్న తల్లి మంచం ఎక్కే, కన్న కొడుకు వెళ్ళిపోతే కన్న తల్లి మంచం ఎక్కే. గంజి మెతుకులే లేకపాయనా ఓ తండ్రి, జీవితమే వ్యర్థమంటివా ఓ తండ్రి, జీతముండి బతుకుతుంటివా ఓ తండ్రి. ఆడపిల్ల పెళ్ళికొచ్చి అపనిందలు పడితివా. అంటే ముగ్గురు కొడుకులు ఈ విధంగా చేసిన తర్వాత ఆడపిల్ల పెళ్ళికి వచ్చి అపనిందలు పడతాడనమాట. చివరికి వస్తే ఆ తండ్రి పరిస్థితి ఏ విధంగా అంటే, ముగ్గురు కొడుకులు ఈ విధంగా హింసించిన తర్వాత కన్న తల్లి కొడుకులు వెళ్ళిపోయారని మంచం ఎక్కుతుంది. అప్పుడు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. అంటే కొడుకులను చదివించడానికి తండ్రి ఏ విధంగా అయితే కష్టపడతాడో, తర్వాత కొడుకులు ఎదిగిన తర్వాత తండ్రి కష్టాన్ని పంచుకోలేకపోతున్నారు. ఇది వాస్తవము. అంటే ఇవి ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. అంటే ఒక తండ్రి ఆవేదన పాట రూపంలో తెలిపిండనమాట. అందరూ అలాగే ఉన్నారంటే లేరు. తల్లిదండ్రులు దేవతల్లాగా పూజించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దయచేసి తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు ఎలాంటి కష్టం లేకుండా మీకోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళను మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరు దయచేసి అపార్థం చేసుకోకండి. అందరూ పేరెంట్స్ని, ఎందుకంటే మనకు దేవుళ్ళ కన్నా కూడా పేరెంట్సే ఎక్కువ. ప్రత్యక్ష దైవాల అమ్మ నాన్న కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేసుకోకుండా మీరు వాళ్ళకు దగ్గరుండి వాళ్ళను చక్కగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.